సంక్రాంతి హాలిడేస్ ఇచ్చేసిండ్లు. నగరాల్లో ఉన్న ప్రజలు పండుగను జరుపుకోవడానికి ఊర్లకు బయలుదేరిండ్లు. పిల్లలకు హాలిడేస్ ఇవ్వడంతో ఇటు సంక్రాంతి హాలిడేస్ కావడంతో గ్రామాల్లో తమ సొంత గ్రామాలకు ప్రజలు ఇప్పటి నుండే తరలి వెళ్తున్నారు. 14వ తారీఖు సంక్రాంతి, కానీ ఇప్పటి నుండే సంక్రాంతి పండుగకు సంబంధించిన సంబరాలు స్టార్ట్ అయినాయి. అయితే ముఖ్యంగా ఈ పండుగ దినాల్లో ట్రాఫిక్కి సంబంధించి రద్దీ ఎక్కువ ఉంటుంది, వాహనాలు ఎక్కువ సంఖ్యలో రోడ్ల మీద తిరుగుతుంటాయి. కాబట్టి ప్రమాదాల బారిన పడకుండా కొంత జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని మేము చెప్పదలుచుకున్నాం. అదేవిధంగా ఈ పండుగ దినాలలో ఇంటి దగ్గర పిల్లలు ఆడుకుంటుంటారు. ముఖ్యంగా ఈ పతంగులు ఎగిరేయడానికి మాంజాదారాలు ఉపయోగిస్తున్నారు. మాంజాదారాల వల్ల నిన్న ఒక ప్రాణం పోయింది. ఎవరైనా మాంజాదారాలు ఉపయోగించినట్లయితే తప్పకుండా వాటిని ఉపయోగించకుండా పెద్దలు చెప్పండి. అదేవిధంగా మాంజాదారాలు అమ్మే షాపులు ఏవైతే ఉంటాయో వాటి దగ్గరికి పోయి మర్యాదపూర్వకంగా ఆ మాంజాదారాలు అమ్మకండి అని కూడా చెప్పండి. వినని పక్షంలో తప్పకుండా మీ సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి. ఎందుకంటే నిన్న సర్జనర్ గారు ఆల్రెడీ 147 మంది మాంజా కొన్నోళ్లను మాంజా అమ్మినోళ్లను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసిండు. ఎందుకంటే నిన్ననే ఒక ప్రాణం పోయింది, ఈ మాంజాదారం తగిలి నిన్న ఒక ప్రాణం పోయింది. కాబట్టి బాధ్యతాయుతంగా మన ప్రాణం మనకెంత ముఖ్యమో అవతలోని ప్రాణం కూడా వాడికి అంతే ముఖ్యం. కాబట్టి అవతలోని ప్రాణం తీసే హక్కు మనకు లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రాణాల మీద మనకెంత మమకారం ఉంటుందో అవతలోళ్ళ ప్రాణాల మీద కూడా అంతే మమకారం ఉండేలాగున ఈ మాంజాదారాలతోటి ప్రాణాలు తీయకుండా పిల్లలకు కావచ్చు పెద్దలకు కావచ్చు మాంజాదారాలను వాడకండి. సంక్రాంతిని సంతోషంగా ఇంటిల్లాదిపాదితోటి కలిసి జరుపుకోండి.